Diabetes is a multi-system disorder, not a single entity. అందుకే ఏదైనా సర్జరీకి పోస్ట్ అయినప్పుడు అనస్థిసియాలజిస్ట్ will have to consider multi-system function rather than the single entity of blood sugar control. అందుకే choice of anesthesia will depend on the type of surgery. If it is a minor to moderate surgery and if it is possible under local anesthesia or regional anesthesia, preferable choice will be local or regional anesthesia. అంటే స్పైనల్ anesthesia కానీ ఎపిడ్యూరల్ కానీ regional nerve blocks ఇవ్వడం. Surgery itself the stress response. So above this, if general anesthesia is given which affects multi systems of the body, blood sugar fluctuations అనే risk percentage ఎక్కువ ఉంటుంది అన్నమాట. So general anesthesia is avoided as much as possible and reserved only for major surgical procedures which cannot be done under local or regional anesthesia. So multi-system dysfunctions low. If the diabetes is for a prolonged period, there is a possibility of autonomic neuropathy. చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం అని లైక్ numbness. This is peripheral neuropathy. బ్లడ్ వెసల్స్ లో కూడా అటోనామిక్ డిస్ఫంక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. అట్లాంటప్పుడు బ్లడ్ ప్రెషర్ లో సడన్ వేరియేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది ఇంట్రాఆపరేటివ్ పీరియడ్ లో. అదే కాకుండా హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే రిస్క్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అనేది డిలే అవుతుంది. అట్లాంటప్పుడు ఆస్పిరేషన్ రిస్క్ అనేది జనరల్ అనస్థీసియాలో ఎక్కువ అవుతుంది అనమాట. అదే కాకుండా ఇంట్రాఆపరేటివ్ పీరియడ్ లో ఇచ్చే మెడికేషన్స్ గ్యాసెస్ వల్ల కూడా సమ్ టైమ్స్ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మన పోస్ట్ ఆపరేటివ్ నాజియా వామిటింగ్స్ కి ఇవ్వాల్సి వచ్చిన స్టీరాయిడ్స్ కానీ యాంటీఎమిటిక్ మెడికేషన్స్ కానీ ఇస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. పెయిన్ కిల్లర్ మెడికేషన్స్, కొన్ని మెడికేషన్స్ జనరల్ అనస్థీసియాలో ఇచ్చే కొన్ని మెడికేషన్స్ వల్ల కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. అందుకే మీ కిడ్నీ ఫంక్షన్స్, మీ హార్ట్ ఫంక్షన్స్ ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది బిఫోర్ గివింగ్ ఎనీ అనస్థీసియా. సో బేస్డ్ ఆన్ దాట్ ద అనస్థీసియా చాయిస్ విల్ బి డిసైడెడ్. లోకల్ అండ్ రీజనల్ అనస్థీసియా ఇచ్చినా సరే ఇంట్రా ఆపరేటివ్లీ సర్జరీ అయినంతసేపు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మానిటర్ చేస్తానే ఉంటారు అనస్థిసియాలజిస్ట్. కంటిన్యూస్ టు ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, దెన్ ఓన్లీ యూ విల్ బి డిశ్చార్జ్ టు హోమ్. సో ట్రస్ట్ యువర్ అనస్థిసియాలజిస్ట్ and be safe and follow your diabetologist for better lifestyle and control of your blood sugar, which will balance multi systems of your body.